భక్త కన్నప్ప కథ తెలుసా? అతని అసలు పేరు తిన్నడు. అతను విలువిద్యలో ఒకరోజు అతను పందిని వేటాడి దాహంతో స్వర్ణముఖి నదిలో నీళ్లు తాగుతుండగా ఎదురుగా ఉన్న కాళహస్తి కొండను ఎక్కి దేవాలయానికి వెళ్ళాలని అనిపించింది. ఆ కొండ ఎక్కి శివలింగంను చూడగానే అనంతమైన ప్రేమ పుట్టుకు వస్తుంది. అయ్యో శివ, ఈ కొండ మీద ఒంటరిగా ఉన్నావా? నీకు తోడెవరు ఉన్నారు? నీకు ఆహారం ఎలా? అని ప్రశ్నిస్తూ లింగాన్ని కౌగలించుకుంటాడు. నీకు తోడుగా నేను ఉంటాను, నీకు ఆహారం తీసుకువస్తాను అని కొండ దిగి నదిలో నీళ్లు నోటిలో ఉంచుకొని కొన్ని పువ్వులను తన తల మీద పెట్టుకొని పందిమాంసము చేత్తో పట్టుకొని శివుని దగ్గరకు వచ్చాడు. ముందుగా నోటిలో ఉన్న నీళ్లు శివునిపై వేశాడు. అది అభిషేకమైంది. పూలతో అలంకరించాడు. అది అర్చన అయింది. తర్వాత పందిమాంసము పెట్టాడు. అది నివేదన అయింది. జంతువులు లోపలికి రాకుండా ద్వారం వద్ద కాపలా కాశాడు. ఆ బోయవాని భక్తికి బోలాశంకరుడి మనసు కదిలింది. తర్వాతి రోజు ఆహారం తీసుకురావడానికి తిన్నడు బయటికి వెళ్లిన సమయంలో ఆలయ అర్చకుడు శివగోచారి అక్కడికి వచ్చాడు. ఎవరో ఆలయాన్ని అపవిత్రం చేశారని లింగం వద్ద అన్ని శుభ్రం చేసి లింగానికి పూజ చేశాడు. ఇలా 5 రోజులు సాగింది. ఇక అర్చకునికి విసుగు వచ్చి, శివయ్య, ఈ అపవిత్రతని ఆపు అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు తిన్నడి భక్తిని ఎలాగైనా అర్చకునికి చూపించాలని అతని కలలో కనిపించి రేపు ఏం జరిగినా బయటికి రాకుండా పక్కన దాకుని చూడాలని చెప్తాడు. అర్చకుడు అలాగే చేస్తాడు. మరునాడు తిన్నడు వచ్చే సమయానికి లింగం కుడికన్ను నుండి రక్తం కారడం గమనిస్తాడు తిన్నడు. ఏం చెయ్యాలో తోచదు. తనకు తెలిసిన మూలిక వైద్యం చేస్తాడు. అయినా రక్తం ఆగదు. అప్పుడు అతనికి కన్నుకు కన్నే ఇవ్వాలి అనిపించి తన కన్నుని కోసి శివునికి ఇస్తాడు. రక్తం ఆగుతుంది. ఆనందిస్తాడు. ఈలోపు మరో కన్ను నుండి రక్తం కారుతుంది. భయం లేదు, ఉపాయం ఉందిగా. అయితే ఒక సమస్య. నాకు మరో కన్ను కూడా తొలగిస్తే శివుడు ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుస్తుంది? అందుకని తన పాదాన్ని శివుని ఎడమ కంటి వైపు పెట్టి తన ఎడమ కన్నును తీయడానికి ప్రయత్నం చేయగా శివుడు ప్రత్యక్షమవుతాడు. కన్నప్ప, కన్నప్ప, ఆగు అని ఆపుతాడు. కన్నప్పను తన దగ్గరకు తీసుకున్నాడు. కన్నప్పకు చూపు వచ్చింది. తన కన్నును ఈశ్వరునికి ఇవ్వడం వల్ల తిన్నడు కన్నప్ప అయ్యాడు.